అని జై గురు. జై గురు. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. ఉన్నది పరిపూర్ణమాయే ఎరుకాయన్నాటికేమీ లేదాయే. ఉన్నది పరిపూర్ణమాయే ఎరుకాయన్నాటికేమీ లేదాయే. పన్నుగా నిజ గురు వదయుగాలము మాది, పన్నుగా నిజ గురు వదయుగాలము మాది. సన్నుతి చేసి సద్బోధ నెరిగియు మన్ననతో బహుమాన్యుడవు గురు మంత్ర సూచన గాంతి అనయము ఉన్నదే బయల్ ఎరుక లేదంచెన్ను ఇది లేకన్ని దిక్కులా. ఉన్నది పరిపూర్ణమాయే ఎరుకాయన్నాటికేమీ లేదాయే. సాధనంబులు గోరి మదిని సాలా బాధలొందక నిజ గురుని. సాధనంబులు గోరి మదిని సాలా బాధలొందక నిజ గురుని. బోధాచే బయలు నింపొందుగాంచెరు కాను ఓద్రోలు తెరుగు సద్బుద్ధి నెరిగిన. నాదుకల బింద్వాది కంబులు ఏదిగాకను ఖేదమోదము ఆది మధ్యాంతములు లేకను అన్ని కాలములొక్కరీతిగా. ఉన్నది పరిపూర్ణమాయే ఎరుకాయన్నాటికేమీ లేదాయే. గొప్ప కొంచెములెంచబోక మదిని తప్పు త్రోవల భ్రాంతి లేక. గొప్ప కొంచెములెంచబోక మదిని తప్పు త్రోవల భ్రాంతి లేక. తప్పక బయలున్నదెప్పుడెరుకాలేని, తప్పక బయలున్నదెప్పుడెరుకాలేని. చొప్పు సద్గురు బోధ చొప్పున నెరిగిన.
స్వప్న రూపకమైన నేరానప్పుడేను జగంబులయ్యున్నప్పుడును నే జగతియును లేనప్పుడిప్పుడు నెప్పటికి ఉన్నది పరిపూర్ణమాయే ఎరుకాయన్నాటికేమీ లేదాయే భావారహితుడైనా గురు సేవాయో నర్చే మోదమునా భావారహితుడైనా గురు సేవాయో నర్చే మోదమునా ఈ ఉత్త బట్ట భయాలేమీ లేదని దాని ఈ ఉత్త బట్ట బయలేమీ లేదని దాని భావము గురునిచే బాగుగా నెరిగియు నిర్భావులై బ్రహ్మాండ మెరుకల భావమని ఈ త్రోవ చేతను కేవలము గని ఎరుక విడిచే కీలు తెలిసిన నిండి అంతటా ఉన్నది పరిపూర్ణమాయే ఎరుకాయన్నాటికేమీ లేదాయే మూలములేని గుర్తెరిగే తనువే కాలమేమియులేని మరుగు మూలములేని గుర్తెరిగే తనువే కాలమేమియులేని మరుగు లీలాగా నిజ గురు కీలు తెలిసిన ఎరుక లీలాగా నిజ గురు కీలు తెలిసిన ఎరుక మేలు కందిన కాల మృషయైన విధామాని చాలా తెలిసి నిపుడు నిరుకు విశాలమునుగాక గురుడవు ఏలు చురి కోటేశ్వరుండై ఎచట చూసిన సందులేకను ఉన్నది పరిపూర్ణమాయే ఎరుకాయన్నాటికేమీ లేదాయే కాసుకైనను కోరగాని యోగాభ్యాస లక్ష్యము మదిబుని కాసుకైనను కోరగాని యోగాభ్యాస లక్ష్యము మదిబుని గాసి జందక నిజా దేశీ కేంద్రుని సేవా గాసి జందక నిజా దేశీ కేంద్రుని సేవా చేసి బయలెరుకాల చూసి మానెరుకాను గ్రాసవాస వివర్జితం విలాసమును కైలాసమును గని భాసురంబుగ కోటిలింగయ ప్రకృతి ద్వయరహితుడైనిలా సున్నది పరిపూర్ణమాయే ఎరుకాయన్నాటికేమీ లేదాయే జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు జై గురు. జై అందరికీ జై గురు. దక్షిణామూర్తి స్తోత్రంలో 2వ స్తోత్రంలోని 2వ శ్లోకంలో విచారణలో ఉన్నాం. దేశము, కాలము, సంకల్పము ఈ మూడింటితో కూడి అంతా జరుగుతోంది. జరుగుతున్న వ్యవహారం అంతా దేశం అంటే ప్రదేశం, కాలం ఇప్పుడు జరగబోతున్నటువంటి కాలం అనేది ఒకటి, అందులో వ్యవహారానికి సంబంధించిన సంకల్పం, ఈ మూడింటితోనే కూడి అంతా జరుగుతూ ఉంది. కానీ ఈ మూడింటికి అతీతంగా ఉంది, ఈ మూడింటి రహితంగా ఉంది బయలు. ఈ మూడింటి యొక్క అతీతంగాను రహితంగాను బయలుంది. అక్కడ ఈ మూడింటి యొక్క ఉనికి లేదు.
ఈ మూడింటి యొక్క ఉనికి ఆ బయలులో లేదు. ఈ మూడింటి యొక్క ఉనికి ఈ బ్రహ్మాండంలో ఇక్కడ దీంతోనే కూడి ఉంది. కానీ దర్శిస్తున్న మానవులందరూ కూడా ఆశ్రయిస్తున్నదంతా కూడా ఈ మూడునే. వీళ్ళేమో మామూలు దేహంతో మామూలు కంటితో విచారణకు ముందుగా అయినా విచారణ జరుగుతున్నప్పుడైనా విచారణ అనంతర స్థితిని పొందే వరకు దర్శించేదంతా ఇదే. ఈ దర్శించేది రహితమై ఎరుక రహితమయ్యే వరకు, భ్రాంతి రహితమయ్యే వరకు విచారణలో ఈ పాత్రలన్నీ ఉన్నాయి. అట్లే దీన్ని మానవులందరూ కూడా ఆశ్రయిస్తున్నది కూడా ఈ మూడే: దేశము, కాలము, కలనము అనేటువంటి పరిమితులకు లోబడినటువంటి దానిని ఆశ్రయిస్తున్నారు. అట్టి ఎరుకనే ఆశ్రయించి ఉన్నారు. మానవులంతా ఎరుకనే ఆశ్రయించి ఉన్నారు. ఎందుకంటే దానితో కనపడే దానితో తాదాత్మ్యం నిజము అనుకుంటూ, నిజానికి ఎప్పటికీ ఉన్నది ఒకటి ఉన్నది అని విచారణ ద్వారా తెలియబడి ఆ బయలు భావరూపకంలో తనలో ఉంటే ఈ వ్యవహారికంలో జరిగేదంతా కేవలం మాయగా తోచేది. అప్పుడు అట్లుండడానికి కారణం ఏమిటంట? అట్లుండడానికి కారణం ఏమిటి? జగత్తుతోనూ దానితో కూడినటువంటి దాంతోనే ఉంటున్నారు. చిత్రీకృతం అంటే ఇప్పుడు చూసింది రేపటికి ఉండదు. నిరంతరాయంగా మార్పు చెందుతూ ఎప్పటికప్పుడు నూతనమైనటువంటివి అనేకమైనటువంటి మానవుని సంకల్పంలో పుట్టి అవి కార్యరూపం ధరిస్తూ వస్తురూపం ధరిస్తూ ఉంటే మార్పు ఎప్పుడు నిరంతరం జరుగుతూ పోతా ఉంది. ఈరోజు అంకురించింది, రేపటికి 3 ఆకులు వేసింది. ఇవాళ అంకురించింది, రేపటికి 3 ఆకులు వేసింది. ఆ తర్వాత 30 ఆకులు వేసింది. తర్వాత పుష్పించింది, ఆ తర్వాత ఫలించింది, ఆ తర్వాత మళ్ళా రాలిపోయింది. ఇవే జరిగిండేది. విత్తన రూపంలో ఉండేది, మొలకెత్తింది, మొలకెత్తిన తర్వాత 3 ఆకులు వేసింది. మళ్ళీ ఆ చెట్టు నిండా ఆకులు, కొమ్మలు, రెమ్మలైనవి, పూలు పూసినాయి, కాయలు కాసినాయి. మళ్ళీ విత్తనాలు తయారు చేసింది. మళ్ళా దాని యొక్క పరిణామం ఆగిపోయింది. ఇంకా ఆగిపోయి నశించింది. మళ్ళా అది రాలిపోయింది. మరలా బీజం అంకురించింది. మళ్ళా బీజం ఉంది కదా, తయారు చేసిన బీజం. ఈ ప్రాసెస్ ఏమైనా మారిందా? నిరంతరం కోటాను కోట్ల సంవత్సరాలంతా ఇదే జరుగుతూ ఉంది. అలాగే 84 లక్షల జీవరాశులు ఉత్పత్తి అయితేనే ఉన్నాయి. ఇదే ప్రాసెస్ తయారు కావడం, 4 రకాలైనటువంటి బాల్య, ఊన, కుమార, వృద్ధాప్య దశలు అనుభవించడం, ఆ తర్వాత రాలిపోవడం. మళ్ళీ దాంట్లో ఉత్పత్తి అయిన బీజం కర్మలను బట్టి ఇంకో ఉపాధి ధరించుకోవడం. మళ్ళీ ఇదే పునఃపునః జరుగుతూ ఉంది. ఇదే చక్రం. ఈ ప్రాసెస్ ఏమైనా మారింది? 84 లక్షల జీవరాశులకు కూడా ఇదే ప్రాసెస్ జరుగుతూనే ఉంది. మొలకెత్తడం, ఆకులు వేయడం, కొమ్మలు రెమ్మలు పుష్పించడం, విత్తనాలు తయారు చేయడం, రాలిపోవడం. మరలా పునరుత్పత్తి చేయబడుతూ ఉన్నాయి. మరలా జన్మ కలుగుతూనే ఉంది, పునరుత్పత్తి చేయబడుతూ ఉన్నాయి. అదే మాయ చేత రక్షింపబడుతుంది, దాని అందే లయం అయిపోతుంది. మాయ చేత సృష్టించబడుతుంది, రక్షించబడుతుంది, దాని అందే మళ్ళా లయం అయిపోతుంది. అదే బ్రహ్మాండ సృష్టి. మళ్ళా బ్రహ్మాండం అంతా అదే పద్ధతిలో సృష్టి అవుతోంది. అశరీర పద్ధతిగా ఉన్నటువంటి యక్ష, కిన్నెర, కింపురుష, సాధ్య, రాక్షస, పిశాచ, దేవ, గంధర్వ వీళ్ళందరూ కనపడుతున్నారా? ఈ పేర్లన్నీ పెట్టారు. ఒక్కొక్క చర్య జరిగేటువంటి వాళ్ళకి, ఒక్కొక్క పని చేసేటువంటి వాళ్ళకి, వాళ్ళందరికీ ఈ పేర్లుగా పెట్టారు. నిజానికి వాళ్ళంతా ఉన్నారా? కనపడుతున్నారా? శరీరంతో ఉన్నారా వాళ్ళంతా? యక్ష, కిన్నెర, కింపురుష, సాధ్య, రాక్షస, పిశాచ, దేవ, గంధర్వ వీళ్ళందరూ కనపడటం ఏమేం కనిపించడం లేదు. వీరంతా అశరీరులు, అనిమేషులు.
వాళ్ళంతా శరీరంతోనూ వీటన్నిటితో సంబంధం లేకుండా ఉన్నటువంటి ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు మరి వీళ్ళందరూ అంటే ఎవరెవరు జీవిల్లో వీళ్ళందరికీ ప్రభావితమవుతున్నారో ఎవరెవరైతే ఈ గానం పట్ల ఈ సంగీతం పట్ల ఇంకో దాని పట్ల వీళ్ళంతా సాధకులంతా ఆ తీరుగా తయారవుతున్నారు అంతే. వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడో ఉండి వాళ్ళకి ఆయా చేస్తున్నటువంటి పనుల పట్ల ఆ కళల పట్ల పెట్టినటువంటి పేర్లు. ఇదంతా సృష్టిలో ఉంది. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ జీవుల యొక్క మనసు మీద ప్రభావం చూపిస్తున్నారు, ప్రభావితం అవుతున్నారు జీవుల యొక్క మనసు మీద. ఒకరు బాగా పాడతారు, ఏమంటారు? గంధర్వ గానం అంటారు. గంధర్వుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ ఈ పాడేవాడు అద్భుతంగా పాడినందువల్ల ఆయన గొంతులోని పాటిని ఆహా ఏముంది ఏం పాడతాడప్ప గంధర్వ గానం అని అంటారు. నిజానికి ఆ గంధర్వుడిని చూసిన వాళ్ళు లేరు, ఎక్కడుంటాడు లేదు, శరీరం కలిగి లేడు. సినిమాల్లో అయితే గంధర్వుడు వచ్చినట్టు శరీరాన్ని ధరించిన గంధర్వుడు పాట పాడినట్టు ఇంకోటి ఇంకోటి ఏదైనా కానీ కల్పిస్తారు, కానీ నిజానికి కథలో కల్పించినవే కానీ ఎక్కడున్నాడు? గంధర్వ గానం అంటారు ఈడు పాడేవాడిని. వారి మనసు మీద గంధర్వుల ప్రభావితం అయ్యారు. నిజానికి గంధర్వుడు అనేది ఎక్కడ ప్రభావితం అయ్యాడంటే ఈ పాడుతున్నటువంటి వాడు నేర్చుకొని తనలో ఆ సంగీత లక్షణాన్ని నేర్చుకొని పాట పాడుతూ ఉన్నాడు. వాని మనసులో ఉన్నాడు అంతే గంధర్వుడు. అప్పుడు వారి గంధర్వ గానం వచ్చింది. ఒకడు జన్మతః ఇతరులను పీడించే లక్షణంతో పుట్టాడు, ఒకడు రాక్షసుడు లాంటి బుద్ధితో శాడిస్ట్గా పుట్టాడు. ఇతరులందరినీ పీడించుకుంటా ఉండే మనస్తత్వంతో పుట్టాడు వాడు. రాక్షస స్వభావంతో పుట్టాడు వాడు. వాని స్వభావం రాక్షసుడిగా ఉంది స్వభావం. ఆ రాక్షసుడు అనేవాడిని ఎప్పుడు మనం చూసామా? నిజానికి ఈ స్వభావం ఎవడైతే వాని భావనలో ఆ విధంగా ఉందో ఇక వాడిలోనే ఉన్నాడు రాక్షసుడు, వేరే చోట కాదు. ఇలా శరీరులందరూ కూడా ఆయా జీవుల యొక్క మనసుల్లో స్థానం సంపాదించుకొని సృష్టి వ్యవహారంలో పాల్పంచుకుంటున్నారు. ఈ పైన చెప్పిండే రాక్షస కిన్నెర కింపురుష అనేది జీవుల యొక్క మనసులో ఎవరైతే దాన్ని పొందాలని దాని తత్వంతో ఉన్నారో, ఆ రకమైన భావాలతో ఉన్నారో వాళ్ళ మనసుల్లోనే ఉన్నారు వాళ్ళంతా. కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, రాక్షసులు, దేవతలు. ఎవడైతే సాత్విక గుణంతో ఉండి నిరంతరం సత్వగుణంతో భక్తి మార్గంలో దైవీ కృప కోసం కృషి చేసుకుంటూ ఎవరైతే భావంతో అట్లున్నారో ఇతరులకు ఏ రకమైన హాని చేయకుండా ఆధ్యాత్మిక పద్ధతిలో వాడు దైవీ గుణంతో ఉంటున్నాడు. అట్లా ఎక్కడో లేరు. వాళ్ళందరూ ఎవరెవరి తత్వాలతో వచ్చినటువంటి వాళ్ళు మనసులోని జీవుల్లోని మనసు మీద ప్రభావం చూసి వాళ్ళ మనసులో ఆ విధమైన కోరికలు ఉండగా అక్కడ తిష్ట వేసుకొని ఉన్నారు. సృష్టి వ్యవహారంలో వీళ్ళ ద్వారా పాల్పంచుకుంటున్నారు వాళ్ళంతా. వాడికి పట్టిందల్లా బంగారమేనండి. 16 ఏళ్లకే వ్యాపారం లేక వచ్చాడు. వాడి అదృష్టం ఏమిటో పట్టిందల్లా బంగారమే. పూర్వజన్మ సుకృతం అనేది కామన్ వర్డ్. కానీ వాడి మనసునందు ఎవరు స్థానం సంపాదించాడట మరి? యక్షుడు, కుబేరుడు. కుబేరుడు అనేటువంటి ఒక యక్షుడు. కాబట్టి వాని మనసులో వాడికి 16 ఏళ్లకే వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. వ్యాపారం అంటే లాభాలతో కూడుకొని చేసేది. ఒక వస్తువును వాడ తెచ్చిన ధరకు ఎక్కువ కమ్మి సంపాదించేది. ఇప్పుడు వాడు ఆ వయసుకే వచ్చాడు. వాని లక్ష్యం అంతా ఏమిట్లో ఉంది వాని మనసులోనంటే డబ్బు సంపాదన మీద ఉంది. మరి సంపాదించాడు. మళ్ళీ ఏమంటారంటే వాని పూర్వజన్మ సుకృతము. ఎందుకంటే కొంతమంది చేసి ఉంటారు, కొంతమంది వ్యాపారం చేసినప్పటికీ నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. నష్టపోయే దానికి కారణం వేరేది ఉండొచ్చు, కానీ వ్యాపారం చేయడం వల్ల నష్టం వచ్చేది ఉండదు. కానీ వానికి ఉన్నటువంటి వ్యవహార శైలి, ఖర్చులు, నష్టము, కష్టము చేసేటువంటి దాన్ని బట్టి ఇవన్నిటిని బట్టి ఉంటుంది. ఇక వచ్చినవానికేమో వాని యొక్క పూర్వజన్మ సుకృతం వాడు వచ్చింది అని అంటారు. వాని మనసులో ఎవరున్నాడంటే ఈ యక్షుడు ఉన్నాడు, కుబేరుడు అనేవాడు. డబ్బు సంపాదించాలి బాగా, నేను కుబేరుడిలాగా కావాలి అనేది ఉంది మన మనసు నిండా.
ఇట్లా అనేక రకాలైన కర్మకాండాలన్నీ పుట్టినాయి. ఈ కర్మకాండాలన్నీ ఏంటివంటే నేను ఏం చేస్తే నాకేం లభిస్తుంది, ఏం కావాలి, నేను ఏం చేయాలి, ఒక లాభాపేక్షను ఇంకోటినో ఆపేక్ష మనసులో పెట్టుకొని చేస్తున్నటువంటి కర్మకాండాలు ఇవన్నీ. ఎవరిని అనుగ్రహం చేసుకోవడానికి ఈ కర్మకాండలన్నీ? యచ్చ కిన్నె పురుష సిద్ధ సాధ్య రాక్షస పైచాచిక దేవతా సమూహాలన్నీ అన్నిటినీ స్వాధీనపరచుకోవడానికి రకరకాలైనటువంటి పూజలు రకరకాలైనటువంటివన్నీ పెట్టి చేసుకుంటూ ఉన్నారు. ఇంతగా ఒకవేళ కష్టపడి అవగాహన చేయడానికి ఆ రకమైన ఫలితాలను సృష్టిలో పొందడానికి రకరకాలైన కర్మకాండాలు పుట్టినాయి కదా. కాబట్టి ఆ రకమైన తంత్రాలు మంత్రాలు, ఆ రకమైన జపాలు యజ్ఞాలు పూజలు యాగాలు, ఈ రకమైన సాధనలన్నీ పుట్టినాయి. ఇన్ని రకాలుగా పుట్టి ఏమవుతావు వాటి వల్ల? కోరికలు కొన్ని తీర్చుకుంటావు, కొన్ని పొందుతావు అంతే. వాటన్నిటి ద్వారా మహా అయితే ఏమవుతావు? ఆయా కామ్యక కర్మలు తీరుతాయి. ఆ మనసులో నీ మనసులో ఏమున్నాయో, ఏ కోరికలు అయితే ఉన్నాయో, ఏ కోరికల కోసం అయితే ఇవన్నీ చేస్తున్నావో అవి తీరవచ్చు అంతే తప్ప తత్వజ్ఞానం లభించే అవకాశమే లేదు. తత్వజ్ఞానం లభించాలి అంటే తత్వజ్ఞానం లభించడానికి విచారణ నిన్ను గురించి నువ్వు తెలుసుకొని, జగత్తును గురించి తెలుసుకొని, బ్రహ్మాండం అనేది పుట్టుకు కారణమేమి వస్తువుని తెలుసుకొని, ఏ కారణం చేత ఏ సంకల్పం అనే దాని చేత ఈ సృష్టి అంతటికీ కారణమైన వస్తువు పుట్టిందో, దాంతో ఈ సృష్టి అంతా జరిగిందో దాన్ని విచారించి నిజానికి ఉన్నది ఏది, కేవలం మాయ చేత ఉన్నట్టుగా తోపింపజేయడానికి ఇది ఆ పుట్టి వ్యవహారం చేస్తున్నట్టుగా కల్పించడానికి కారణమైన మాయ ఏంది, అంతకుముందు అవ్యక్తంగా ఉన్న స్థితి ఏంది, ఇదంతా విచారణలో తెలవాల్సిన అంశం. తత్వజ్ఞానం అనేది ఇట్లా పూజలు చేసి కామ్యక కర్మలన్నీ ధనవంతులు కావడానికి, లేకపోతే నిన్న చేశారు దేశవ్యాప్తంగా, నిన్న వరలక్ష్మి వ్రతం చేసింటారు, వరలక్ష్మి అనుగ్రహిస్తుందని చేసింటారు. చేసింటే నిన్న ఒకడు వీడియో పెట్టాడు, అది సోషల్ మీడియాలో మాధ్యమాల్లో నిన్న ఒక్కరోజే కొన్ని లక్షల మంది చూశారు వాడు పెట్టిండేది. వాడు ఏం చేస్తున్నాడంటే వరలక్ష్మికి అన్నీ అలంకరించి ఆడ పూజ ముందర కూర్చొని చేసుకుంటూ వరలక్ష్మీదేవిని అడుగుతున్నాడు. ఎప్పుడన్నా కానీ ఆ బిల్ గేట్స్ అనే ప్రపంచ కుబేరుడు వరలక్ష్మి అనే పేరే తెలిదే ఆయనకు. ఆయనకి నీకు ఎప్పుడే కానీ ఇట్లా పూజలు చేయలేదే, టెంకాయలు కొట్టలేదే, నైవేద్యం పెట్టలేదే, ఆయనకేమో సంపద ఇచ్చినావు, ఇంకా ఎవరెవరికో ఇచ్చినంత చెప్తున్నాడు ఆయమ్మకు. నీకు అసలు తెలివి ఉందే, నేను నిరంతరము సంవత్సరం వరలక్ష్మి పూజ చేసి ఇవన్నీ సమర్పిస్తానని నాకు ఇలేదే అని అడుగుతున్నాడు. అది వీడియో తీసి మళ్ళీ పెట్టినాడు దీంట్లో సోషల్ మీడియా. అట్లా ఇవన్నీ కోరికలతో కోరేటటువంటివన్నీ ఎన్ని చేసినప్పటికీ ఏమవుతావు అంటే ఆయా కామ్యక కర్మలు తీరుతాయి అంతే. ఆ కర్మలు నువ్వు ఆ కర్మలు చేసినందువల్ల దాంట్లో నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరవచ్చు బహుశా, అంతే తప్ప నీకు ఈ తత్వజ్ఞానం వచ్చి, ఈ తత్వజ్ఞానం లభించి దానివల్ల నువ్వు నిన్ను గురించి నీవు తెలుసుకొని, జగత్తును తెలుసుకొని, పరమాత్మ అంటే ఏమిటి, దానికి అతీతంగా ఉన్నది ఏమిటి అని తెలుసుకునే స్థితికి పోలేవు. ఎంతసేపు ఇదే ఉంటుంది. ఈ వ్యవహారంలో నువ్వు ఏమైనా చేయి, మళ్ళా లభించిన పుణ్యంతో మళ్ళీ ఉత్తమ జన్మ లభించవచ్చునేమో కానీ మళ్ళీ ఈ జన్మ కర్మల ముడి నుంచి తప్పించుకోలేవు, ముక్తిని పొందలేవు. కాబట్టి రాముడు వశిష్ఠ మహర్షిని అర్ధరాత్రి ఆశ్రయించి ఇవన్నీ తెలిసినటువంటి రామావతారంలో నేనెవరు అని ప్రశ్నించాడు. రాముడు విష్ణు వంశగా పుట్టాడు అని చెప్పినప్పటికీ మానవ జన్మ ఒక్కసారి ఎత్తుతానే మానవ గుణ లక్షణాలన్నీ వచ్చేసినాయి. ఇంకా మానవ జన్మ అనేది మానవ లక్షణాలతో కూడుకొని ఉండేది కాబట్టి ఏ జన్మ ఎత్తే దాని లక్షణాలు వచ్చినట్టు వచ్చేసినాయి. వచ్చే ఆయనలో ఈ ప్రశ్న ఉదయించింది, ఏమిటి నేనేమిటి అనేది తెలుసుకోవాలనేది. మిగతా వాళ్ళు కూడా ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళే ఆయనతో పాటు విద్యాబుద్ధులు నేర్చారు మామూలుగా. మళ్ళీ పురాణాలకు సంబంధించిన వేద విద్యనంతటి వశిష్ఠుల వారి ద్వారా నేర్చుకున్నారు. దాంట్లో ఆయనకు తలెత్తిన సందేహం ఏంటంటే నేనెవరు అని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే వశిష్ఠుల వారు యోగ వాసిష్టాన్ని బోధించారు. తెల్లవారేలోపు బోధించారట 32,000 శ్లోకాలు.
తెల్లవారిలో పూర్తయ్యాయంటే బోధించిన వారు ఏ స్థితిలో ఉండి బోధించినారు, ఆశ్రయించిన వారు ఎలా ఆశ్రయించారు. మనకి ఒక శ్లోకానికి ఎంత సమయం పడుతోంది? 2 గంటలు. మరి వారు 32,000 శ్లోకాలు చెప్పారు. ఈయన విన్నారు. తెల్లారేసరికల్లా ఆత్మనిష్ఠుడై బయటకు వచ్చేసాడు. వాళ్ళ దృష్టిలో సమయాన్ని ఎంతో, మన దృష్టిలో అయితే మనం 2వ శ్లోకం చెప్పుకుంటున్నాం ఈ వారం 10 రోజుల నుంచి. ఈ 2వ శ్లోకం యొక్క అర్థంలో విశేష భావం తెలుసుకుంటూ ఉన్నాం. ఇదంతా స్వకీయ సృష్టి అని తెలుసుకోగలిగాడు రామబ్రహ్మం. రాముడేంది తానే బ్రహ్మము, తానే. ఇదంతా స్వకీయ సృష్టి వల్ల, సంకల్పం వల్ల జరుగుతోంది. నిజానికి ఇది లేనిదే. ఈ దృశ్యం అంతా ఒట్టిది. జరుగుతున్నట్టుగా కనపడుతున్న దృశ్యం నిజానికి వేరే ఉంది. పైన కప్పబడినటువంటి మాయ చేత తటాకం నిండా నీళ్లుంటే కిందన మొత్తం అంతా పాసి ఉంటే దాని మీద మొలిచినటువంటి మొక్కలను చూసి ఇదంతా అద్భుతమైనటువంటి మొక్కలతో నిండి ఉంది అని పైకి భ్రమించాం. నిజానికి కింద నీళ్లు ఉన్నాయి. అది తేలియాడుతున్న పాసి మీద వచ్చినటువంటి మొలకలు. కాబట్టి అంటే అర్థం ఏమిటంటే మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్య చిత్రీకృతం. ఇదంతా ఈ సత్యాన్ని గ్రహించాడు రాముడు. వశిష్ఠుని అడిగి యోగ వాసిష్టం అనే దాన్ని నిజానికి అందరూ చాలా అనేక మంది అనువాదం చేశారు. అనువాదం చేస్తే మొన్న మేము ఈ మన భాగవత్ కృష్ణదేశ కేంద్రాల గ్రంథం ఆవిష్కరణకని ఖమ్మం జిల్లాలోకి పోయినప్పుడు నల్గొండ జిల్లాలో ఆవిష్కరించి మళ్ళీ ఖమ్మం జిల్లా వెళ్ళాము. అక్కడి నుంచి అక్కడ భద్రాచలంలో అది తీసుకున్నాం యోగ వాసిష్టం. అది కూడా అనేక మంది రాసినవి ఉన్నాయి. వాటిని చాలాసేపు పరిశీలించాం. ఒకదాని తర్వాత రామకృష్ణ మఠంలో రాసినది తెచ్చాం. వాళ్ళు వేదాంత పద్ధతిలో వివరణ ఇచ్చారు రామకృష్ణ మఠంలో. ఈ దృశ్యం తొలగాలి. దృశ్యం అనేది పోవాలంటే ద్రష్ట, దృష్టి, దృశ్యం ఈ త్రిపుటి రహితమయ్యేదానికి మార్గాన్ని కూడా అందులో ఇంకా మొదటి భాగం జరుగుతోంది. కృష్ణాపులో చదువుతున్నాం దాన్ని. మధ్యలో దానికి అనేక ఆటంకాలు. ఈ మాయాకల్పిత దేశకాల వైచిత్ర చిత్రీకృతం. ఈ సత్యాన్ని గ్రహించాడు. తానెవరు? అఖండ అనంత నిర్వికల్ప నిరాకార చిత్ బ్రహ్మరూపుడు. తన స్వరూపం ఏమిటి? అఖండ అనంత నిర్వికల్ప నిర్విశేష నిరాధార బ్రహ్మం. తన స్వరూపంగా ఉన్నదాన్నంతా విచారించాడు యోగ వాసిష్టంలో. తానంటే ఎవరు? అఖండ అనంత నిర్వికల్పంగా నిరాకారంగా చిద్బ్రహ్మ స్వరూపుడుగా ఉన్నటువంటి వాడు తాను. ఆకారంగా ఉన్నటువంటి ఈ ఆకారం మనం ఏదైతే రూపం తలుచుకుంటున్నామో, ఇట్లుంటాడు అట్లుంటాడు కిరీటం పెట్టుకొని బాణం పట్టుకొని అట్లా భావించకుండా తన యొక్క నిజస్వరూపం, తన స్వస్వరూప గతిని పొంది తానంటే చిత్ స్వరూపంగా ఉన్నటువంటి తనను గురించి తాను తెలుసుకొని తన స్వరూపం ఏమిటి? అఖండ అనంత నిర్వికల్ప నిర్విశేష నిరాకార బ్రహ్మం. కాబట్టి ఆ నిర్వికల్ప స్థితిలో ఉన్న బ్రహ్మమునకు ఏమీ అంటడం లేదు. నిర్వికల్ప స్థితిలో ఉండే బ్రహ్మానికి ఏమీ అంటడం లేదు. కిందికి దిగొచ్చాడా అన్నీ అంటుతున్నాయి. ఆ స్థితిలో ఉంటేనేమో ఏమీ తోచడం లేదు. తన ఉనికిని తానే గుర్తించకుండా ఉన్నటువంటి స్థితి, నిర్వికల్పంగా ఉన్నటువంటి స్థితి. తానే లేకుండా ఉన్నాడు అక్కడ. తాను స్వస్వరూప స్థితిలో ఉన్నప్పుడు తానే లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. నాహం అంటే నేను లేనివాడను. అంటే సోహం అన్నప్పుడు ఎలా ఉన్నాడు? ఆ సోహం నేను ఆది అయి ఉన్నాను, నేను మొదలై ఉన్నాను, నేను ఇది కాదు. ఇప్పుడు నాహం నేను లేను అనే స్థితిలో ఉండాలి. తత్వమసిలో త్వం నేను కాదు, నేను అదే ఉన్నాను, తత్స్వరూపుణ్ణై ఉన్నాను. తత్ త్వం అసి, అది నేనే అయి ఉన్నాను అనే పదం దానికి అర్థమైతే నేను అది అయి ఉన్నాను, తత్స్వరూపుణై ఉన్నాను. ఆ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపం నేనే అయి ఉన్నాను. ఏదైతే సకల సృష్టికి బ్రహ్మాండానికి సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మముగా ఉన్నదో ఆ బ్రహ్మం అనే చైతన్యం అఖండ ఎరుకగా ఉన్నట్టు ఆ చైతన్యం నేనే అయి ఉన్నాను.
ఈ నామరూపాత్మకంగా ఉన్నటువంటి శరీరం నేను కాదనే తాదాత్మ్యతలోంచి తన స్వస్వరూప స్థితిలో తాదాత్మ్యం చెందుతున్నటువంటి స్థితిలో నేను అదే అయి ఉన్నాను. నేను అది అనేటువంటి ఆధారాదేయ పద్ధతిగా, అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా తన యొక్క అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేశాడు. ఈ విచారణ అంతా చేసి, కానీ తన మూలాన్ని తాను గుర్తెరిగే స్థితిలో పడ్డప్పుడు తానే లేకుండా పోయాడు. తన మూలాన్ని తాను విచారణ చేసుకుంటూ పోతే తాను తన మూలాన్ని గుర్తెరిగి తన మూలంలో ఉండేటువంటి స్థితి ఏంటి? అంతకు దాన్ని రావడానికి మూలం ఏమిటి? అంతకుముందంటే మూలమే లేదు. కాబట్టి ఆ అసి పదస్థితిలో ఉండిపోయాడు. తత్వమసిలో తత్తు త్వం ప్రధానమా అసి ప్రధానమా అంటే తత్తుత్వం అది నేను, అదే నేనైనాను, అదే నేను అనేదానికంటే అయినాను అనేదే ప్రధానం. అసి అంటే అయ్యాను, నేనే అది అయ్యాను. అసి ప్రధానం. కానీ మనం అన్ని ప్రార్థనల్లో దేన్ని ప్రార్థిస్తున్నామంటే తత్పదం దర్శితం మేనా తస్మై శ్రీ గురవే నమః అంటున్నాం కదా. తత్తు త్వమ్ము కాదు. ఆ తత్తు త్వం, తత్ అంటే అది, త్వం నేను, నేను అదే అయి ఉన్నాను అనే దాంట్లో అసిపదం అనేది ముఖ్యమైనది, నేను అది అయి ఉన్నాను అనేదే ముఖ్యమైనది. తత్తు త్వమ్ము ముఖ్యమైనవి కాదు. తత్ అంటే సర్వవ్యాప్త అఖండ ఎరుకగా ఉన్న చైతన్యం. త్వం అంటే నేను. అసి అంటే అదే అయి ఉన్నానని. కాబట్టి మనం ప్రార్థించే దాంట్లో దేన్ని ప్రార్థిస్తున్నామంటే తత్వదం దర్శితం మేనా తస్మై శ్రీ గురవే నమః అంటున్నాం కదా. కాబట్టి బ్రహ్మ విచారణ అంతా, బ్రహ్మానుష్ఠానం అంతా, సాధనలన్నీ కూడా ఏ లక్ష్యంతో సాగుతున్నాయంటే తత్ అన్న స్థితికి చేర్చడానికే పనికొస్తున్నాయి. ఆ తత్ అనే స్థితికి చేర్చడానికే పనికొస్తున్నాయి ఇవన్నీ. బ్రహ్మం ఏ బ్రహ్మం ఇది అంటే సగుణ బ్రహ్మం అది. నేను అదై ఉన్నాను అంటే నేను ఏదై ఉన్నాను? ఏదైతే నాలో ఉన్న చైతన్యం సంకల్పించి సర్వమును నిర్ణయించి సర్వమును ఆలోచించి సర్వము చేస్తోందో అది సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మముగా ఉంది. ఆ బ్రహ్మముగా ఉన్నటువంటి సమిష్టిని సంకల్పించి సృష్టికి కారణమైనటువంటి సగుణ బ్రహ్మం అది. అది నేనే అయి ఉన్నాను అని తెలుసుకోవడానికే ఇదంతా చేసావు విచారం. ఇదంతా ఏమిటికి అంటే ఆ తత్ అన్న స్థితికి చేర్చడానికే పనికొస్తున్నాయి. మరి బ్రహ్మం ఏ బ్రహ్మం అది అంటే సగుణ బ్రహ్మం, అఖండ అనంత నిర్వికల్ప నిర్విశేష నిరాకార పరబ్రహ్మమునకు నేను చేర్చాలంటే అసిపదాన్ని ఆశ్రయించాలి. ఆ స్థితిలో నుంచి మళ్ళా పరబ్రహ్మ స్థితిలో బ్రహ్మం యొక్క మాయ యొక్క సగుణ నిర్గుణ స్థితిలో యొక్క ఛాయ లేకుండా పోవాలి. ఆ ఛాయ లేదు అక్కడ. ఈ సగుణ బ్రహ్మంలో మాయతో కూడినటువంటి గుణాలతో కూడినటువంటి బ్రహ్మం ఉన్నాడు ఇక్కడ. ఇంకక్కడ దాన్ని కూడా దాటుకునేటువంటి స్థితిలో పరబ్రహ్మ స్థితిలో ఆశ్రయిస్తే ఆ పరబ్రహ్మంలో లేవు ఇవి. కాబట్టి ఇవన్నీ ఏ స్థితిలో ఉన్నాడు? అఖండ అనంత నిర్వికల్ప నిర్విశేష నిరాకార పరబ్రహ్మంగా ఉన్నాడు. నిన్ను చేర్చాలంటే అసిపదాన్ని ఆశ్రయించి దాంట్లో నుంచి పరబ్రహ్మ స్థితిలో బ్రహ్మం యొక్క మాయ యొక్క సగుణ నిర్గుణ స్థితుల యొక్క ఛాయ లేకుండా ఉన్నటువంటి పరబ్రహ్మం దగ్గరికి నువ్వు పోవాలి. ఆ స్థితిలో నుంచి మళ్ళీ అక్కడ దాకా విచారణ అంతా కేవలం నీ యొక్క తత్వమసిలో అసి అనే స్థితికి నువ్వు చేరుకోవడానికి జరిగిండేది. ఆ తత్ అనేదాన్ని నేను అయ్యాను, త్వమ్మని నేను అదే అయి ఉన్నాను అనే స్థితిలో సగుణ బ్రహ్మము తెలుసుకునే వరకే. మాయావీవ విజృంభయ యత్యపి మహాయోగీవయ యోగీవయ స్వేచ్ఛయ. ఈ శ్లోకంలో ఈ పదం అర్థం ఏమిటంటే ఇప్పుడు ఏం తెలుసుకోవాలి ఇంకా మనము అంటే ఈ మాయ ప్రభావం చేత జీవ సృష్టి, బ్రహ్మాండ సృష్టి, విశ్వ సృష్టి ఈ మూడింటిని దాటగలిగేటువంటి స్వేచ్ఛను పొందాలి. ఈ మాయా ప్రభావం చేత జరిగినటువంటి జీవ సృష్టిగా ఉన్నటువంటిది, బ్రహ్మాండ సృష్టి అయినది, విషయాన్నే సృష్టించినది, వీటన్నిటిని ఈ మూడింటిని దాటగలిగితే
ఆ దాటగలిగేటువంటి స్వేచ్ఛను పొందాలి. మోక్షం అంటే అర్థం ఏమిటి అంటే స్వేచ్ఛ, బంధం లేనిది. మొన్న ఎవరో మొన్న నిన్నను మన అన్నమయ్య తండ్రి కదా పదం, అది నిన్న దేంట్లోనో వచ్చింది. నేను తెలిసితే మోక్షం, తెలియకుంటే బంధం అనేది అన్నమయ్య కీర్తన. ఏమిట్లోనో వస్తే నేను ఇంటి మళ్ళా పగులు గుర్తొచ్చా. దాన్ని మొన్న వెంకటదాస ఎవరో పాడింది కదా. తెలిసితే మోక్షం, తెలియబడితే అది, తెలియకుంటే బంధమే. ఈ బంధంలోనే ఇట్లే ఉంటారు. తెలిసిన వారికి మోక్షం. మోక్షం అంటే ఏమిటి? అర్థం ఏమిటంటే స్వేచ్ఛ. ఏ స్వేచ్ఛ? పిండాండము, బ్రహ్మాండము, విశ్వాండము, ఈ మూడింటిని దాటినటువంటి, ఈ బంధాల్లోంచి దాటినటువంటి అవతల ఉన్నటువంటి స్థితి, బయలు ఉన్నటువంటి బయలు స్థితి, నిర్వికార నిర్వికల్ప నిశ్శేషంగా ఏం లేనటువంటి స్థితి. ఆ స్థితిని పొందడానికి ఇదంతా. దీన్ని దాటాలి. ఈ బ్రహ్మాండం విశ్వాండం అనేటువంటి పిండాండంతో సహా ఇవన్నీ విచారణలో నుంచి అధిగమించినటువంటి స్థితిలో నుంచి మళ్ళీ సగుణ బ్రహ్మం నేను. ఆ సగుణ బ్రహ్మం ఏదైతే సృష్టికి కారణమైనది ఉందో అదే నాలో ఉన్నటువంటి ఎరుక, సమిష్టిలో ఉన్నటువంటి ఎరుక, బ్రహ్మాండం అంతటిని నడిపిస్తున్నటువంటి అఖండ ఎరుక అదే. దానిని కూడా దాటినటువంటి స్థితిలోకి పోవాలి. ఈ సంకల్ప వికల్పాలు దేని యందు జరుగుతున్నాయో దాని రహితంగా జరగాలి. తత్ పరంచావలోకయేత్ అనేది మాత్రం తత్కి పరమైనటువంటి స్థితి యందు దర్శనం పొందాలి. ఆ దర్శన స్థితిలో నిలకడ చెంది ఉంటే ఏమయ్యాడంటే తానే లేనటువంటి స్థితిలో నేను లేను, నాహం. హం అంటే నేను, నేననేటువంటి, నా హం అంటే నేను లేను, నేనే లేను అసలు అనే స్వేచ్ఛను పొందాను. నేనుగా భావించి ఇన్నాళ్ళుగా తాదాత్మ్యం చెందినటువంటి, జగత్తుగా కనపడిన దాంట్లో వ్యవహరించినటువంటి నేను నిజానికి లేను. లేని నేనే ఉన్నట్టుగా మాయ చేత తోపించబడి దీంతో తాదాత్మ్యం చెంది ఉన్నా. విచారణ అనంతరం నేను లేని స్థితిని అనుకొని నాకు మూలం లేదు, ఉన్నది ఒక్కటే, ఎప్పటికీ ఎప్పటికీ పరిణామ వికారములు లేనిది అది. ఇదేమో ఎప్పటికీ అనేక రకాలైనటువంటి పరిణామాలు చెందుతున్నది. కాబట్టి ఉండుట అనేటువంటిది జీవ సృష్టిలో కానీ, లేకుంటే బ్రహ్మాండ సృష్టిలో కానీ, లేకుంటే విశ్వ సృష్టిలో కానీ భాగమై ఉంటుంది. ఈ ఉండుట అనేది జీవ సృష్టిలో కానీ, లేదంటే ఆ బ్రహ్మాండం సృష్టిలో కానీ, లేకపోతే విశ్వ సృష్టిలో కానీ భాగమయ్యే ఉంటుంది ఉండుట అనేది. ఇంకా అంతరిక్షం అనే బయలందు అనంత విశ్వం ఒక బిందువు వంటిది. ఇది ఒక బిందువు లాంటిది. ఆ అంతరిక్షం అనేది సర్వవ్యాప్తంగా ఇక్కడ అక్కడ అనేది లేకుండా అంతటా ఉన్న దాంట్లో ఇది ఒక బిందువులాగా ఊరికే వచ్చి తోచి సర్వము దీంట్లో కల్పించుకున్నటువంటి స్థితిలో ఉంది. దాంట్లో మాత్రం ఏం లేనటువంటి, ఇది ఉన్నట్టు కూడా ఏ రకమైనటువంటి ఉనికి కానీ దాంట్లో లేదు. మరలా అనంత విశ్వం నందు బ్రహ్మాండం బిందువు వంటిది. ఆ అనంత విశ్వంగా మనం చెప్పేదాంట్లో బ్రహ్మాండం అనేది ఒక బిందువు. మరలా దాంట్లో జీవుడు ఒక బిందువు వంటి వాడే. మరలా అసంఖ్యాకంగా ఉన్నటువంటి మానవులు, యోగులు ఎంతమంది ఉన్నారో అంతా బిందువులే ఉన్నారు, అంతా బిందువులే. యోగులైనా జ్ఞానులైనా తత్వ విచారణ చేసే వారిలో మరలా చైతన్యం ఎలా ఉంది? వాళ్ళలో మరలా చైతన్యం ఏ విధంగా ఉందంటే బిందువుగా ఉంది. పరమాణువు ఎలా ఉందంటే అదే బిందువు. పరమాణువు అంటే కంటికి కనిపించకుండా ఉండే అణువులో అణువుగా ఉన్నటువంటి పరమాణువు ఉంది. ఆ పరమాణువు బిందువే. పరమాణువుల యొక్క కలయికే ఈ విశ్వం అనేది సైన్స్లో తేల్చినటువంటిది. పరమాణువుల కలయిక వల్లే విస్ఫోటనం చెంది ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతూ వచ్చినాయి అనేది సైన్స్ చెప్పేది. కాబట్టి ఆ పరమాణువు యొక్క కంపనం ద్వారానే నీటిలో కదలికలు వస్తాయి. ఆ పరమాణువు అనేది కదిలితేనే, ఆ పరమాణువు యొక్క కదలికల వల్లనే నీటిలో కాదు నీలో కదలికలు వస్తాయి. కంపనం అది కలగడానికి కారణమైనది ఏంది? అది కదలకుండా నీలో కదలికలు వచ్చేది లేదు. గాఢ నిద్రావస్థలో శరీరంతో పాటు
లోపల కదలికలేవి గుర్తించే చైతన్యానికి లేవు. ఊపిరాడుతోంది, ప్రాణం ఉంది అంతే. కదలికలు లేనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి నీలో కదలికలు వస్తాయి. కదలికలను గమనిద్దామా, పరమాణు స్థితిని గమనిద్దామా? కదలికలను కాదు, పరమాణు స్థితి ఏ విధంగా నీలో ఒక సంకల్పం ముట్టించి కదిలిస్తోందో ఆ స్థితిని, ఆ పరమాణు స్థితినే గమనించాలి, నీ కదలికలను కాదు. పరమాణు స్థితి మళ్ళా జీవ సృష్టి అంతటికీ కూడా ఒకటేగా. మన జీవ సృష్టి అంతటికీ ఒకటే రకమైందే కదులుతున్నటువంటి పరమాణు స్థితి. మరలా అదే పరమాణు స్థితి పంచభూతాత్మకమైన బ్రహ్మాండ సృష్టికి కూడా ఒకటే. ఇదే ఏ పరమాణు స్థితి అయితే నీలో కదలికలు వస్తున్నాయో అదే స్థితి బ్రహ్మాండం అంతటికీ కూడా, సూర్యచంద్రాదులతో సహా ఈ సృష్టిలో ప్రకృతిగా ఉన్నటువంటి పంచభూతాత్మకమైనవన్నీ కూడా అదే పరమాణువు యొక్క కదలికల ద్వారానే కదులుతూ ఉన్నాయి. అదే పరమాణు స్థితి అనంత బ్రహ్మాండాన్ని కూడా సృష్టించిన విశ్వానికి కూడా అదే ఉంది. అదే సూత్రమే, ఒక్క సూత్రమే. ఈ బిందువుగా ఉన్నది అనేక బిందువులు, బ్రహ్మాండం అనేకమైనటువంటి పరమాణువు అనేటువంటి బిందువులాగానే బ్రహ్మాండం కూడా. ఇదంతా విశ్వంలో మొత్తం బ్రహ్మాండం అంతా కలిసి ఓ బిందువులాగానే. ఈ కారణాలు ఏవైతే చెప్పారో, జీవునికి చెప్పారో, బ్రహ్మాండానికి పంచభూతాత్మకానికి చెప్పారో, బ్రహ్మాండానికి చెప్పినటువంటి అన్నీ కూడా ఒకటే కారణమే అన్నిట్లోనూ, వేరువేరుగా లేవు. భౌతికంగా జీవునికి, బ్రహ్మాండానికి, పంచభూతాత్మకమైనటువంటి సృష్టికి అంతటికీ కూడా కారణం అదే పరమాణువుగా ఉన్నటువంటి బిందు స్థితి. కాబట్టి మౌలికంగా ఏదైనా భేదం ఉందా అంటే మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛ. ఈ రకంగా తెలుసుకున్నటువంటి యోగి మాయ నుండి విముక్తం అవుతున్నాడు. ఈ ఈ రకమైన విచారణ తెలుసుకొని తాను తత్వమసి ద్వారా తాను బ్రహ్మమును అనే స్థితి నుంచి, సగుణ బ్రహ్మము నుంచి నిర్గుణ బ్రహ్మముగా ఎట్లుందో, నిర్గుణ పరము, నిర్గుణ అంటే దానికి పరంగా ఉన్నటువంటి పరాత్పరం, పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి అది నిర్గుణంగా, నిస్సంకల్పంగా, అన్నిటికీ అతీతంగా ఉనికి, దేని ఉనికిని గుర్తించే స్థితిలో లేనటువంటి దాంట్లో ఉంది. ఇక్కడ ఈ బ్రహ్మముగా నేను తత్వమసి అయినటువంటి బ్రహ్మం సగుణంగా ఉంది, గుణములతో కొన్ని బ్రహ్మంగా ఉంది. కాబట్టి దాన్ని దర్శించినటువంటి యోగి ఎవరైతే మాయ నుండి విముక్తం అవ్వాలి అంటే ఈ విధమైనటువంటి దర్శనం పొంది, ఈ రకంగా గురువాక్యం చేత తాను మూలం లేని గుర్తెరిగే చైతన్యం ఎన్నటికీ లేదు, ఉన్నది ఎప్పుడూ బయలుగానే ఉన్నది, దానిలో ఏ రకమైనటువంటి పరిణామ వికారములు లేవు, సృష్టికి కారణమైన అంశములు లేవు అనేది తెలుసుకొని తన మూలం లేకుండా ఉన్నటువంటి తాను లేకుండా పోతే, ఆ రకంగా తెలుసుకున్నటువంటి యోగి మాయ నుండి విముక్తం అవుతున్నాడు. అటు తెలుసుకోండి యోగి. ఎవరైతే యోగులు ఉన్నారో, ఎవరైతే శిష్యులంతా వీళ్ళందరూ మళ్ళీ గురువులుగా అయినటువంటి స్థితిలోకి ఎవరైతే తాను రహితమై, తాను లేకుండా తాను గురువులో ఐక్యమయ్యాడో తాను కూడా గురు స్వరూపుడు అయిపోతున్నాడు. ఆ స్వరూపంగా ఉన్నటువంటి అశరీరుడు అయిపోతున్నాడు, విముక్తం అవుతున్నాడు. ఏది విముక్తం అవుతున్నాడంటే ఏది ఏ దాంట్లో కలుగుతోందో ఇదంతా ఉందని దీనితో తాదాత్మ్యం చెందేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాని నుంచి విముక్తం అవుతున్నాడు. జ్ఞానాజ్ఞానములు మీరినటువంటి స్థితిలో ఉండడానికి దీంట్లో నుంచి విముక్తమై, అది తెలుసుకున్న యోగి అంటే దర్శించిన యోగి అంతే. ఎందుకంటే వేదాంతం అంతా కూడా దర్శన పద్ధతి. సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, మీమాంస దర్శనం, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, ఇవన్నీ సద్దర్శనాలు. విచారణ లేకుండా దర్శనం సాధ్యమా? విచారణ లేకుండా దానిని దర్శించడం అంటే దానిని భావస్థితిలో పొందడమే దర్శనం అంటే. భావస్థితిలో దాన్ని ఊహించుకోవడమే దర్శనం. మరి ఇవన్నీ విచారణ లేకుండా దర్శనం సాధ్యమా అంటే సాధ్యం కాదు. జ్ఞాతం ద్రష్టం ప్రవేష్టం అధిగచ్చతి. జ్ఞాత, జ్ఞానము, దృష్టి, దాంట్లో ప్రవేశించడం, విచారించడం, దాంట్లో చూడడం, ప్రవేశించడం, దాన్ని అధిగమించడం, ఈ 4
పదాలకు. జ్ఞాతం అంటే తెలుసుకోవడం, ద్రష్టం అంటే దర్శించడం, ప్రవేష్టం అంటే దాంట్లో ప్రవేశించడం, అధిగచ్చతి అంటే దాంట్లో నుంచి అధిగమించడం. ఇది లేకుండా ఊరికే జరిగే పని కాదు. విచారణ చేసినటువంటి అంశాలు లేక తాను జ్ఞానం చేత దాంట్లోకి ప్రవేశించి దాన్ని దర్శించి దాంట్లో ప్రవేశించి దాన్ని అధిగమించినటువంటి స్థితి ఈ విచారణ అంతా కూడా. విచారణ అంతా ఎరుకతో తెలుసుకొని లాస్ట్కి ఏం కావాలి? ఎరుక రహితం కావడమే. ఎరుక రహితం అయితే దాన్ని అధిగమించినటువంటి పరబ్రహ్మ స్థితిని తెలుసుకున్నటువంటి ఆ స్థితిలోకి నువ్వు భావన చెందుతావు. జ్ఞాతం అంటే విచారణ చేసి తెలుసుకున్నావు. ద్రష్టం అంటే అన్నిటినీ ఆయా స్థితుల్లో దర్శించావు. ప్రవేశం అంటే దర్శించిన స్థితిలోకి నువ్వు ప్రవేశించావు. నువ్వే దాంట్లో ఉండి ఆ స్థితిలో ఊహ చెందావు. ప్రవేశించాక మళ్ళీ అనుభూతి నిర్ణయం ప్రమాణం జరిగిపోయింది. ప్రవేశించిన తర్వాత నిజానికి ఏమిటి? లేనటువంటిది నిరంతరము ఉత్పత్తి జరిగినట్టుగా పొద్దున్నే లేచి వ్యవహారం అంతా చేసి నిద్రించి సర్వము లేనట్టుగా మళ్ళా రేపు ఉనికి లేక వస్తూ ఉన్నావు. కళలో వచ్చినవన్నీ కలగన్నంతసేపు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. అంతసేపు నిజానికి నిజాలే అవి. కళలోంచి మేల్కొనే వరకు ఎంతసేపు కళ జరిగినా అదంతా నిజంగా జరుగుతున్నదే. అట్లాగే ఇప్పుడు వ్యవహారంలో జరుగుతుంది. మనం పుట్టేపుట్టి చేస్తున్నదంతా నిజానికి నిజం అనుకుంటూ చేస్తున్నదంతా కూడా దీంట్లో నుంచి మేల్కొంటే గురువాక్యం చేత ఈ కళలో జరుగుతుంది. జాగ్రత్త అనేటువంటి కళలో ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. నిజానికి దీనికి మూలమే లేదు. దీనికి ఇది రావడానికి కారణమైనటువంటి సంకల్పం అంతా దేని చేత అయితే కలుగుతుందో దాని నుంచి దాటుకున్నటువంటి స్థితిలో ఉన్నది బయలే ఉన్నటువంటి అచలంగా ఉన్నటువంటి చెల్లించకుండా ఉన్నటువంటి స్థితి ఉన్నది. అధిగచ్చతిగా నువ్వు ఆ విధంగా పోతే దర్శించిన స్థితిలో నుంచి పోతే ఇకేమైనావు? ప్రవేశించాక అనుభూతి చెందావు. నిర్ణయ ప్రమాణం జరిగిపోయింది. లక్షణంగా మిగిలిపోయావు. లక్ష్య స్థితి ఏదైతే ఉందో ఏ లక్ష్యంతో అయితే నువ్వు విచారణ అంతా చేసావో ఇంకా ఆ స్థితిలోకి చేరిపోయావు. అధిగచ్చతి అంటే దాటిపోయావు. ఆ స్థితిని దాటిపోయినావు. అధిగచ్చతి. యోగీవయ స్వేచ్ఛయ. అలా ఇలా ముక్తిని సాధించాలంటే మొత్తాన్ని సాధించాలి. ఎవరు అణువు గురించి చెప్పినా ఇదే వ్యాఖ్యాన భేదమే. ఎంతగా వ్యాఖ్యానంలో పక్కకు పోతూ ఉంటామో అంతగా ఆయా సృష్టి యందు చేరిపోతూ ఉంటాం. కాబట్టి వ్యాఖ్యానాలలో ఈ అధిగమించే స్థితి వచ్చే వరకు చేసే విచారణ అంతా ఈ అధిగమించడం కోసమే. ఇంకా పక్కకు ఇక్కడ అక్కడ పోయేదంతా ఏంది అంటే వ్యాఖ్యానంలో పక్కకు పోతూ ఉంటే అంతా మళ్ళా సృష్టిలో ఉండే విషయాల్లో అన్ని వివరించుకుంటూ మళ్ళీ దాంట్లోకి చేరిపోతూ ఉంటాం. అన్ని వివరాలు ఉదాహరణలుగా నీకు వ్యక్తమయ్యే కోసం నీ వ్యక్తిగత జీవితంలో వ్యవహారిక జీవితంలో ఎదురయ్యే దానిలోనే ఉదాహరణ చెప్పుకుంటూ పోవాల్సి వస్తుంది. ఉదాహరణ చెప్పుకుంటూ పోయినప్పటికీ మళ్ళీ దాంట్లో నుంచి దాటుకుంటేనే ఆ ఉదాహరణలు చెప్పినవన్నీ నీకు అర్థమయ్యే విచారణలో పోల్చుకోవడానికే. ఇంకా దాంట్లో ఎంత విస్తృతం చేసే కొద్దీ వ్యాఖ్యానం అంతా విస్తృతం చేసే కొద్దీ పక్కకు పోతూ ఉంటామంట. అంతగా ఆయా సృష్టి యందు చేరిపోతూ ఉంటాం. కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? నాయన ఇదంతా ప్రజ్ఞాసూత్రము అనే దాని మీద నడుస్తుంది. కాబట్టి స్థితప్రజ్ఞుడివి కా. స్థితప్రజ్ఞుడివి. స్థిరమైనటువంటి ఆ ప్రజ్ఞ ఏ ప్రజ్ఞ అయితే అది చెలించకుండా ఉన్న స్థితిలోకి పోవాలి. స్థితం అంటే అది చెలించకుండా స్థిరపడినటువంటిది, ఆరూఢత చెందినటువంటిది. కాబట్టి ఆయన ఇదంతా ప్రజ్ఞాసూత్రము అనే దాని మీద నడుస్తుంది. కాబట్టి స్థితప్రజ్ఞుడివి కా. కాబట్టి దాన్ని పట్టుకొని నీవేమవ్వాలంటే జీవుడు ఆత్మస్వరూపుడు అవ్వాలి. ఆత్మస్వరూపుడు బ్రహ్మస్వరూపుడు అవ్వాలి. బ్రహ్మస్వరూపుడు పరబ్రహ్మ నిర్ణయం పొందాలి. ఈ నాలుగు ఒకే ప్రజ్ఞ మీద ఆధారపడి ఉన్నాయి. నాలుగు కూడా ఒక ప్రజ్ఞ మీదే ఆధారపడినాయి. ప్రజ్ఞ లేకుండా ఇవన్నీ విచారించి ఇవన్నీ చేసేదంతా లేనే లేదు. ప్రజ్ఞ లేకపోతే లేదు.
అది లేనటువంటి అది దాన్ని కూడా దాని చేత విచారించి దాని చేత ఒక్కొక్క స్థితిని పొంది ఆ స్థితిలో నుంచి దాని నుంచి దాటుకునే స్థితిలోకి రావాలి. అది గచ్చతి అంటే లాస్ట్లో దాటుకోవడం. జీవుడైనా ఆత్మైనా బ్రహ్మైనా పరబ్రహ్మైనా ఇవన్నీ ఒకే సూత్రం మీదే ఆధారపడి ఉన్నాయి. ఒకే సూత్రమే. ఆ ప్రజ్ఞ ఏ ప్రజ్ఞ అయితే ఉందో ఆ ప్రజ్ఞ లేకపోతే నువ్వు విచారించేది ఏంది లేదు. ఆ విచారించిన ప్రజ్ఞ అన్నిటినీ విచారించి ఆ ప్రజ్ఞే మూలం లేకుండానే వచ్చిందని దాన్ని నిరసించి దాన్ని కూడా దాటుకునేది. అయితే నీవు ఈ సూత్రం మీద నడక సాగిస్తే త్వరగా చేరుతావు. అదే ఎక్కడికక్కడ బయటికి పోయావనుకో, అప్పుడు ఎంత టైం పడుతుందంటే మరలా కథ మామూలే. తొందరగా అధిగమించేకి ఇన్నేళ్ళు పట్టింది, 10 ఏళ్ళు 15 ఏళ్ళు. ఈయన ఈ విచారణ చేసేటువంటి వానికి ఉన్నటువంటి సూక్ష్మ జ్ఞానం ఎంత వేగంగా పోతుందో, తనలేకి ఎంత తొందరగా తీసుకోగలుగుతాడో దాని భావాన్ని దాన్ని బట్టి, మరియు బోధించే గురువుని బట్టి కూడా కొంత ఉంటుంది. ఏ రకంగా చెబితే ఈ శిష్యునికి చదువు వచ్చి సంధాగ్రాహి ఒక శిష్యుడు ఉంటాడు. తర్వాత ఎన్నోసార్లు ఉదాహరణలు చెప్పినప్పటికీ కూడా తెలుసుకోలేని శిష్యుడు. ఇట్లా వాళ్ళందరినీ సానబట్టాలంటే చాలా టైం పట్టేటువంటిదంతా నీలో ఉంది. విచారణలో పాల్గొని వింటున్నటువంటి వానిలో తనలేక ఆ భావాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంది. కాబట్టి ఈ సూత్రం మీద నడక సాగిస్తే త్వరగా చేరుతావు. త్వరగా చేరుతావు అంటే ప్రతిదాన్ని నువ్వు ఒక్కొక్క సూత్రం నుంచి అధిగమించే స్థితిలోకి పోవాలి. ఒక స్థితిని విచారణ చేసుకుంటూ వచ్చావు. నేను ఎవరనే కాడ మొదలుపెట్టి వచ్చావు. ఆ ఒక్కొక్క స్థితిలో నుంచి అధిగమించుకునేటువంటి స్థితిలోకి రావాలి నువ్వు విచారణ ద్వారా. దేహం కాదు నేను అనే విచారణ స్థితిలో నుంచి వచ్చావు. బ్రహ్మాండం ఎట్లొచ్చింది, ఇది ఎట్లొచ్చింది, ఈ రెండిటికి కారణమైన సంకల్పం ఎక్కడ పుట్టింది, అంతకుముందు ఎక్కడ ఉన్నింది అది, అంతకుముందు అవ్యక్తంగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం అంతా ఉన్నదా, దాంట్లో అదే లేనప్పుడు నేనున్నానా దాంట్లో. ఈ విచారణలో అంతా చేసుకుంటూ వచ్చిన తర్వాత అన్ని ఉదాహరణల ద్వారా నేను అఖండ ఎరుకగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపంగా ఉన్నటువంటి ఇక్కడ జీవుడుగా ఉన్నప్పటికీ ప్రత్యేగాత్మ స్వరూపంగా ఏ చైతన్యం అయితే ఉందో అదే చైతన్యం పరమాత్మలో కూడా ఉన్నది. ఈ రెండు చైతన్యాలు ఒక్కటే, నేను అదే అయి ఉన్నానని తత్వమసి వాక్యం ద్వారా నేనే ఆ సంకల్పించినటువంటి సంకల్పం చేసి సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మగా ఉన్నటువంటి సగుణ బ్రహ్మగా ఉన్నటువంటి కారణం ఏదైతే కారణంగా సృష్టికి ఉందో ఆ బ్రహ్మ అది నేను అని చేసి దాన్ని అధిగమించే స్థితిలోకి భావన చెందే స్థితిలోకి రావాలి. ఆ సూత్రం మీదే నీ నడకంతా ఆ సూత్రం మీద ఉండాలి. అప్పుడు త్వరగా చేరుతావు. ఎక్కడికక్కడ మళ్ళీ బయటికి పోయావనుకో, ఎప్పటికప్పుడు ఈ విచారణలోంచి మళ్ళీ బయట బయట విషయాల్లో నుంచి అధిగమించే స్థితిలో కాకుండా మళ్ళీ దాంట్లో నుంచి బయటికి పోతుంటే అప్పుడు ఇంకెంత టైం పడుతుంది, ఎంత కాలం పడుతుంది. విచారణ చేసేటప్పుడు ఏది ఆ రోజు విచారిస్తున్నామో దాని నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క స్టెప్ కాలం గడిచే కొద్దీ నువ్వు అధిగమించి ఉండాలి. మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ దీనిలలో దాంట్లోకి పోయే స్థితిలోకి రాకూడదు. కాబట్టి అట్లగిన బయటికి పోయావనుకో అప్పుడు ఎంత టైం పడుతుంది, మరలా కథ మామూలే అవుతుంది. బీజస్వాంత వివాంకురో జగదిదం అన్నారు కదా. ఈ భూమి మీద ఎన్ని మొక్కలు ఉన్నాయో ఎన్ని ఎలా మొలకెత్తున్నాయో పరిశోధించి చూసి వస్తానంటే అది కుదిరే పని కాదు. ఇంకా అది ఎన్ని జన్మలు పడుతుందో జన్మలన్నీ పడుతుంది. అనేకమైనటువంటి జన్మలన్నీ రకరకాలుగా ఎత్తే ఈ జన్మలోకి వచ్చావు. మళ్ళీ ఈ జన్మలో ఏమిటి ఏ విధంగా జరగాలి, ఈ విధంగా అంటే మళ్ళీ అదే భ్రాంతులతో విచారణ జరిగితే అదే దాంట్లోనే తిరిగినట్టుగా ఉంటుంది. కాబట్టి అధిగమించే స్థితి రావాలంటే నువ్వు ఈ రకమైన విచారణ చేయమని అంటున్నాడు. ఒక్కొక్క స్థితిలో నుంచి నువ్వు భావన చెంది నువ్వు జ్ఞానం పొంది ఆ జ్ఞానంలోకి జ్ఞాతం ద్రష్టం ఆ జ్ఞానాన్ని దర్శించి నీలో దర్శించి ప్రవేశం అంటే ప్రవేశించి అధిగచ్చతి అనేది నాలుగోది. దాన్ని అధిగమించడం. కాబట్టి అమీబా నుండి ఒక్కొక్క సృష్టి అధ్యయనం జీవ సృష్టికి ఆధారభూతం ఏంటి అంటే అమీబా అంటే ఏకకణ జీవి మొట్టమొదట పుట్టినటువంటి
ఒకే కణంతో ఉన్నటువంటి జీవి. ఇప్పుడు అనేక కణాలైనటువంటి జీవులు ఉన్నాయి. మానవుల్లో 23 జతల క్రోమోజోములు ఉన్నాయి. అవే కణాలు, అవే ముఖ్యమైనటువంటి ఇవన్నీ నడిపించడానికి కారణం. అట్లా ఒక్కో జీవులు ఆ జీవులను బట్టి ఏకణ జీవిగా ఉన్నటువంటి అమీబా, దానికి మెదడే ఉండదు. అమీబా అనేది ఒకే బిందువులాగా ఉన్నటువంటి ఒక జీవి. ఆ జీవ సృష్టికి ఆధారంగా ఉన్నటువంటి ఆ చిన్న జీవి సృష్టి కాటి నుంచి అనేక జీవుల కలయిక వల్ల అనేకంగా విడిపోయి పరిణామం చెందింది. ఒక్కటే మళ్ళీ జన్మెత్తకపోయినా కూడా పరిణామం చెందుతుంది. ఎర్ర చూసారా? ఎర్ర మీ భూముల్లో అన్నిట్లోనే ఎర్ర ఉంటుంది. పొడుగ్గా ఉండే ఎర్రని తీసుకొని 5గా కట్ చేశారనుకో, 5 రకాలుగా కట్ చేస్తే ఆ కట్ అయినటువంటి బొక్కలు మూసుకుపోయి 5 వేరువేరుగా జీవిస్తాయి, మరణించదు అది. దానికి ప్రత్యేకమైన మెదడు, వ్యవహారం దానికి అధిష్టానంగా ఉండి దాన్ని నడిపించి ఆ విధంగా చేసేది ఉండదు. ఆ 2 బొక్కలు మూసుకుపోతే అది మనలో పాక్కుంటూ ఉండి చర్మం ద్వారానే ఆహారం తీసుకుంటుంది. ప్రత్యేకమైనటువంటి ఇది ఉండదు. ముందర ఒక రంధ్రం ఉండి ఆ చిన్న రంధ్రం లాంటిది ఒకటి ఉంటుంది అంతే విసర్జించేకి. కాబట్టి అటు నుంచి అవి అనేకులుగా పరిణామం చెందినట్టే సృష్టిలో అనేకమైనటువంటివన్నీ పరిణామం చెంది వేరువేరుగా జీవిస్తున్నటువంటి స్థితికి వచ్చాయి. మొదట పుట్టినటువంటి ప్రాణి ఒక్క బిందు రూపంలోనే ఉంది. అమీబా స్థితిలో నుంచి అనేకంగా అయినటువంటి వాటి నుంచి అన్నిటినీ ఒక్కొక్క సృష్టి అధ్యయనం చేస్తూ తెలుసుకుంటామంటే ఏమైంది? ఎన్నో జన్మలు, కొన్ని లక్షల జన్మలు వెళ్ళిపోయినాయి. రకరకాలైనటువంటి జన్మల్లో జన్మెత్తి లక్షల జన్మలు వెళ్ళిపోయి ఇంకా 24 లక్షల్లో పుట్టిపోయి లాస్ట్గా అనుభవించి సాక్షివై అధిగమించి ఎదుగుతూ ఎదుగుతూ ఇటుకు వచ్చావు, మానవుడిగా వచ్చావు. ఇప్పుడు అనేక జన్మలు ఎత్తి వాటన్నిటిలోనూ నువ్వు తాదాత్మ్యం చెంది ఆ జీవి దానిలన్నింటినీ అధిగమించి వచ్చినటువంటి స్థితిలో నువ్వు ఇప్పుడున్నావు మానవునిగా, ఆ స్థితిలో నుంచి. కాబట్టి మానవ జన్మ బహుదుర్లభం అన్నారు. ఇదంతా విశ్లేషించి విచారణ చేయగల జ్ఞానం ఇతరత్రా ఉన్నటువంటి జీవులు ఏదానికి లేవు. కాబట్టి మానవ జన్మ అనేది బహుదుర్లభం. విచారణ అంతా పూర్తి చేసి మానవ జన్మకు వచ్చావు. మరి జంతువునామ నరజన్మ దుర్లభం కదా. జంతువులు అంటే అనేక రకాల జంతువులు ఏ విధమైనటువంటి ఉన్నాయో శరీరంతో కలిగి, అట్లాగే మనం కూడా దాంట్లో నరజన్మ అనేది దుర్లభం కదా. ఆ నరజన్మ లభించింది. మరి నీ లక్ష్యం ఏమిటి? ఇంకా నిన్ను గురించి తెలుసుకొని ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి జన్మలు ఎత్తడానికి కారణమైనటువంటి తప్పించుకుంటే మళ్ళీ జన్మం రాకుండా ఉన్నటువంటి దాంట్లో పోతావు. లేదంటే మళ్ళా పునః తిరుగుతూనే ఈ అనేక రకాలైనటువంటి లక్షలాది జన్మలన్నింటినీ ఎత్తుతూ వచ్చావు వీటికి. కాబట్టి ఈ జన్మలో కాకపోయినా ఏదో దీంట్లో ఉన్నటువంటి దీని మీద కలిగినటువంటి ఇచ్ఛ చేతనైనా ఆ ఇచ్ఛ అనేటువంటిదే మళ్ళీ ఆ కారణమై మళ్ళీ కర్మగాను ఉపాధి ధరించినప్పటికీ మళ్ళా ధరించిన ఉపాధిలోనైనా ఆ స్థితిని పొందగలిగే వాళ్ళు ఉంటారంట కొందరు. ఒక జన్మలోనే ఒకసారిగా పొందలేనటువంటి వాళ్ళు మళ్ళీ అటువంటి స్థితిలోనే అటువంటి కోరికతోనే మళ్ళీ పుడితే మళ్ళీ ఎవరో సరైన గురువు దొరికి దాటించే గురువు దాటుకుంటాడు అని చెప్పబడింది ఒక చోట. కాబట్టి వీటికి సమయం దాటింది. సమయం దాటిందంటే నిజానికి అందరూ కూడా 6-10 దాకా రాలేదు. లేటుగా వచ్చారు, రాత్రి పూజల వల్లనో లేకపోతే కరెంట్ లేకపోవడం వల్ల ఇతరత్ర కారణాల వల్ల. సరేలే, మంగళం చెప్పండి. రేపు అక్కడి నుంచి మొదలు పెడదాం. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరకార అశరీర సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితం నట్టి ద్వాదశి వస్తు గుట్టు దయ బుట్టి
అట్టే శిరమున చెయ్యి పెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము కాలకాలము నొక్క లీల నిలచి ఉండే చాలా కల ఎరుకకు అవలయ్యే వేళ మూలము లేక గుర్తెరిగే శరీరమే కాలము లేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము ఎన్నడేమియును గాకున్న బయలం దిరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడి జగము లేదన్న సద్గురు రాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులేరేల్సూరి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై గురు భక్త మండలికి జై జై గురు